ఏవమేవ ప్రజ్ఞాత్మ ఆనందో భూతమాత్ర ప్రజ్ఞామాత్రాసు అర్పితా. విషయాలేమో ప్రజ్ఞాత్మయందున్నాయి, ప్రజ్ఞామాత్రలేమో ప్రాణి అర్పిత. ప్రజ్ఞామాత్రలేమో ప్రాణమందు అంటే ప్రాణమని చెప్పబడే దాని యందు ఆ శక్తి యందు అర్పించబడి ఉన్నాయి. ఆ ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మానందో, ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, అదే ఆనంద స్వరూపము, అదే అజరము అంటే జీర్ణింపబడేది కాదు, అమృతం అంటే మరణము లేనిది అని చెప్పబడింది. కాబట్టి విషయాలేమో ఇంద్రియాలపైన ఆధారపడి ఉన్నాయి, ఇంద్రియాలేమో ప్రజ్ఞాత్మ పైన ఆధారపడి ఉన్నాయి. ఆ ప్రజ్ఞాత్మే అజరము, అమృతము, ఆనంద స్వరూపము అని చెప్పబడింది. ఇప్పుడు అర్థమైందా? ఎట్లాగైతే చక్రం యొక్క నేమి అరలయందు అర నాభి అందున్నట్టుగా భూతాలు విషయాలేమో ఇంద్రియాలపైన, ఇంద్రియాలేమో ప్రాణమందు ప్రజ్ఞాత్మ ఎందున్నాయి. కాబట్టి ఆ ప్రజ్ఞాత్మే ఆధారము. అంటే ప్రజ్ఞాత్మ లేకుండా ఇంద్రియాలకు ఆధారం లేదు, ఇంద్రియాలు లేకుండా భూతాత్మాలకు కూడా ఆధారం, విషయాలకు కూడా ఆధారం లేదు. విషయాలు పంచ మాత్రలు అంతా కూడా ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటే, ఇంద్రియాలేమో ప్రజ్ఞాత్మ స్వరూపమైన దాని యందు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజ్ఞాత్మ ఎటువంటిది? ఆనంద స్వరూపము, అజర స్వరూపము, తర్వాత అమృత స్వరూపమని ఈ విషయమంతా కూడా ఆ అధ్యాయంలో చెప్పబడింది. అందువల్ల విషయ ఇంద్రియ వ్యవహార అనభిభూతం ప్రత్యేగాత్మానమేవ ఉపసంహరతి. అందువల్ల ఈ ఇంద్రియాల చేత, విషయాల చేత, ఈ వ్యవహారం చేత అనభిభూతం ప్రత్యేగాత్మానం. అభిభూతమైంది ఏంటిది? జీవాత్మ. అనభిభూతమైంది ఏంటిది? పరమాత్మ. విషయాలు, ఇంద్రియాలు, తర్వాత వ్యవహారం, ఈ మూడు పరమాత్మకు లేవు. ఎవరికున్నాయి? జీవాత్మకున్నాయి. కాబట్టి ఈ మూడింటికి సంబంధించని ప్రత్యేగాత్మని గురించి అక్కడ చెప్పబడింది, చెప్పి అక్కడ ఉపసంహారం చేశారు. ఎలా? సమ ఆత్మేతి విద్యాతో, అదే నా యొక్క లేదు నీ యొక్క లేదు ప్రతి వారి యొక్క ఆత్మని తెలుసుకో. ప్రజ్ఞాత్మే ప్రజ్ఞానం బ్రహ్మ అంటామా లేదా? ఆ ప్రజ్ఞాత్మే సమత్వం యొక్క ఆత్మ అని తెలుసుకో. ఇచ్చిత ఉపసంహార. ఈ విధంగా ఏం చేశారు? ఉపసంహారం చేయబడింది. కాబట్టి ప్రత్యేగాత్మ పరిగ్రహే సాధుర్న పరాచీన పరిగ్రహే. ప్రత్యేగాత్మను తీసుకున్నందువల్లనే ఇక్కడ సార్థకమవుతుంది గాని పరాచీన ఆత్మైన ఇంద్రాది దేవతలను తీసుకున్నందువల్ల అక్కడ ఉపక్రమ ఉపసంహారం సార్థకము కాదు, సమన్వయం కూడా కాదు. అందువల్ల నువ్వేదైతే ప్రాణశబ్దం చేత బలము, బలం శబ్దం చేత ప్రాణము, లేదా ప్రాణశబ్దం చేత ఇంద్రుని తీసుకున్నావో, అక్కడ జీవాత్మను తీసుకున్నావో, ఇక్కడ సమన్వయ అవకాశము లేదు. ఎందుకంటే ఉపక్రమ ఉపసంహారాలు అట్లాగా జరుగుతున్నాయి కాబట్టి. అందువల్ల అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ. ఇదే ఆత్మ సర్వానుభూ అంటే సమస్త జీవుల యందు అంతర్యామి అయి ఉంది. ఈ ప్రజ్ఞాత్మ అని చెప్పబడే ఆత్మే ఎక్కడుంది? సర్వానుభూ ఇందు ఎత్కించది జగత్. ఈ జగత్తులో ఏ కొంచెం కనిపించినప్పటికీ అన్నిట్లో అనుస్యూతమై ఉంది. ఎట్లాగా? సూత్రే మణిగణాయివ. మనులలో ఎట్లా దారం అనుసూతమైందో ఆ ప్రజ్ఞాత్మే ఈ సమస్త యొక్క భూత చరాచర భూతాలలో అనుసూతమైంది. కాబట్టి ఇది ఎవరు చెప్తున్నారు? బృహదారణ్యక శృతి చెప్పింది. కాబట్టి ఇది శృత్యంతరం. తస్మాత్ అధ్యాత్మ సంబంధ బాహుల్యాత్ బ్రహ్మోపదేశ ఏవాయం నా దేవతాత్మోపదేశ. అందువల్ల ఇక్కడ అధ్యాత్మ బాహుల్యం ఉన్న కారణం చేత, ప్రాణశబ్దం చేత బ్రహ్మమే చెప్పబడుతుంది గాని దేవతా స్వరూపమైన ఇంద్రాదులు చెప్పబడడం లేదు. వాటి యొక్క ఉపదేశం ఇక్కడ లేదు. ప్రకరణం బ్రహ్మ ప్రకరణము. దాని యొక్క బాహుల్యం కూడా ఉంది. ఉపక్రమ ఉపసంహారం కూడా తత్సంబంధంగానే చెప్పబడుతుంది. దాన్నే అజరము, ఆనందము వగైర వగైర శబ్దాలతో శృతి చెప్పింది. కాబట్టి తత్స్వరూపమైన బ్రహ్మే ఇక్కడ ప్రాణశబ్దం చేత చెప్పబడుతుంది అని ఇక్కడికి దాన్ని మళ్ళీ దేవతా స్వరూపం చెప్పిన దాన్ని ఖండన చేస్తూ బ్రహ్మమునే
నిర్దేశించాడు. మిగతా విషయాలు రేపు చూసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనా భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. బ్రహ్మసూత్రాలు. నిన్న 29వ సూత్రం ద్వారా 4 రకాలైన లింగం కనిపించింది కాబట్టి జీవలింగము, ప్రాణలింగము, దేవతాలింగము, బ్రహ్మలింగము. వీటిలో దేవత అయిన ఇంద్రుడు ఉపదేశం చేశాడు కాబట్టి దేవతాలింగం కనిపిస్తుంది. అదే జీవలింగము, అందువల్ల దాని ఉపాసన చెయ్యాలి. అదే ప్రాణశబ్దం చేత స్వీకరింపబడుతుంది అని పూర్వ పక్షి ఆక్షేపణ చేసినప్పుడు అలా అయ్యేదానికి వీలు లేదు. ఎట్లాగైతే నేమి అరలయందు అరలు నాభియందు ఉన్నాయో అట్లాగే పంచ తన్మాత్రలు, పంచభూతాలు ఇంద్రియాలయందు అవి బ్రహ్మమందు అమర్చబడి ఉన్నాయి అని ప్రాణశబ్దం చేత బ్రహ్మలింగమే చెప్పబడుతుందనే విషయాన్ని గుర్తు చేసి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశో వామదేవవత్. శాస్త్ర దృష్టి చేత పడింది. ఎలాగంటే వామదేవుని మాదిరిగా. వామదేవుడు ఎవరు? పంచాక్షరి మహామంత్రానికి ద్రష్ట. వామదేవ ఋషి పంక్తి ఛంద అని చెప్పుకుంటుంటాం కదా. ఆయన ఋషి. ఆయన ఏం చేశాడు అంటే తల్లి గర్భంలో ఉండగానే మనురభవత్ సూర్యశ్చ అన్నాడు ఆయన. నేను మనువును అయ్యాను, సూర్యుని కూడా అయ్యాను, అంతా నేనే అని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కూడా ఎట్లాగైతే వామదేవుడు సర్వము నేనే అన్నాడో ఇంద్రుడు కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కాబట్టి నన్నే ఉపాసన చేయమంటే ఆ శరీరాన్ని కాని దేవతను కాదు ఉపాసన చేయమని కాదు, బ్రహ్మముని ఉపాసన చేయమన్నాడని ఆయన అన్నాడు అని బ్రహ్మలింగమైనని ఇప్పుడు దీని ద్వారా కూడా ప్రతిపాదన చేస్తున్నాడు. ఇంద్రోనామ దేవతాత్మ స్వం ఆత్మానం పరమాత్మత్వేన ఆహ అహమేవ పరం బ్రహ్మ ఇత్యార్షేణ దర్శనేన యథాశాస్త్రం పశ్యన్ ఉపదిశతి స్మ. నన్నే ఉపాసన చేయి, నన్నే తెలుసుకో అనే ఉద్దేశం చేత దేవతాత్మ సమాత్మానం పరమాత్మత్వేన అహమేవ, దేవతాత్మ స్వరూపంలో ఉన్నప్పటికీ పరమాత్మ దర్శనం చేసిన కారణం చేత నేనే పరమాత్మను అనే భావన చేత ఉపాసన చేయవలసింది అని పరంబ్రహ్మ ఇది ఆర్షేణ. ఆర్షణ అంటే ఋషి. ఎట్లాగైతే వామదేవ ఋషి అన్నాడో అలాగే తాను కూడా తనను పరబ్రహ్మ స్వరూపముగా భావించిన వాడు కాబట్టి నన్ను ఉపాసన చేయమంటే ఇంద్రుని ఉపాసన చేయమని కాదు, పరబ్రహ్మను ఉపాసన చేయమని ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అందులో యథాశాస్త్రం పశ్చన్ ఉపదిశది. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో దాన్ని ఉపదేశం చేస్తున్నాడు. శాస్త్రం ఏంటిది? వేదము. వేదానికి అనుసృతమైన అనుగుణమైన స్మృతి మొదలైనవి కూడా కావచ్చు. ఏం చెప్తుంది? మామేవ విజానీహి ఇది, నన్నే తెలుసుకో అని చెప్తూ ఉంది. నన్ను అంటే నేను శబ్దం చేత ఏదైతే చెప్పబడుతుందో దాన్ని తెలుసుకో అని. యదా తద్ధైతత్ పశ్యన్ ఋషిర్వామదేవ ప్రతిపేదేహం మనురభం సూర్యశ్చేతి తద్వత్. ఎలాగైతే వామదేవుడు పశ్యన్ చూశాడంట. ఇదంతా చూస్తే నేను ఇదివరకు మనువునయ్యాను, సూర్యుని కూడా అయ్యాను, ఇదంతా నేనేను అని ఆయన గోచరించింది.
ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ప్రతిపేదేహం అనురభవం సూర్యశ్చ, నేను మనవును కూడా అయ్యాను, సూర్యుని కూడా అయ్యాను, అంతా నేనే అయ్యాను అంటే ఏక విజ్ఞానాన్ని సర్వవిజ్ఞానం భవతి. ఒకదాన్ని తెలుసుకున్న తర్వాత సర్వం ఎట్లాగైతే తెలియబడుతుందో, ఒకటైన తర్వాత సర్వం తానే ఎట్లాగైతే అవుతాడో, ఒకటి ఏంటిది బ్రహ్మం తానైన తర్వాత తను అంతా కూడా బ్రహ్మమయంగానే గోచరిస్తుంది అని ఇక్కడ మను ఋషి ఆ విధంగా భావించారు అని. ఎవరు? వామదేవ ఋషి. తద్యో యో దేవానాం ప్రత్యబుద్ధత స ఏవ తదభవతు, ఎవరైతే ఏ ఏ దేవతను తెలుసుకుంటాడో అది తానే అవుతాడు అని. ఎవరెవరు ఏ దేవతను తెలుసుకుంటారో అది తానే అవుతారు. ఉపాసన కూడా చెప్పబడింది కదా, దేవోభూత దేవం యజేత, దేవతా స్వరూపమై దేవతను తెలుసుకో, లేదు దేవతా స్వరూపమై ఆ దేవతను ఉపాసించు. అయితే ఏ దేవతను తెలుసుకుంటారో ఆ దేవతా స్వరూపం తను అవుతాడా లేదా? అందువల్ల ఇక్కడ బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపమే అయినాడు కాబట్టి నన్నే ఉపాసించమని ఇంద్రుడు అన్నాడు. అందువల్ల ఇది శృతే తదభవతు యత్ పునరుక్తం మామేవ విజానీహి ఇత్యుక్త్వా విగ్రహధర్మైః ఇంద్రియ ఆత్మానం తుష్టావ త్వాష్ట్రవధాదిభిరితి తత్పరిహర్తవ్యం. ముందు ఏం చెప్పారు? ముందు సూత్రం లోపల అంటే మామే విజానీహి, నన్నే తెలుసుకోమని చెప్పాడు. నన్నే అంటే ఎవరినని? ఇంద్రుని తెలుసుకోమన్నాడు. ఎట్లా? నేనేం చేశాను? నేనేం చేసినప్పటికీ ఆ దోషం నాకు అంటలేదు, అంటబడలేదు కాబట్టి ఆ విధంగానే ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళకు కూడా దోషము అంటబడదు అని తను చూడమన్నాడు. విగ్రహ ధర్మై, చూడడం ఏంటిది? ఎవరి ధర్మం అది? చూడము, వినడం, తినడం అంటే విగ్రహ ధర్మం. విగ్రహం అంటే ఏంటిది? శరీరమే. ఇది కూడా ఒక విగ్రహమే కదా, శరీరం అంటున్నాం మనం, ఇది కూడా విగ్రహమే. అది భగవంతుది కాబట్టి విగ్రహం అంటున్నాం, అది కూడా శరీరమనే కాదా? ఏది? కృష్ణ విగ్రహము, రామ విగ్రహము, అమ్మవారి విగ్రహం. విగ్రహం అంటే ఏంటి? శరీరము. విశేషమైన గ్రహణం విగ్రహం అన్నారు. అంటే రాయిగా కాకుండా ఇంకో రకంగా గ్రహించడం కాబట్టి విగ్రహం అన్నారు. పంచభూతాలను పంచభూతాలుగా కాకుండా శరీరంగా గ్రహించడం, ఇది కూడా విగ్రహమే. మనం ఏమనుకున్నాం? రూఢి అంటుదాం, గుళ్ళో ఉందాం విగ్రహం, ఇదేమో శరీరం అనుకుంటున్నాం, ఇది కూడా విగ్రహమే. మనం తెలియక శరీరం శరీరం అంటున్నాం కాబట్టి విశేషణ క్రియతే ఇది విగ్రహ, విశేష రూపంగా గ్రహింపబడుతుంది, తెలియబడుతుంది కాబట్టి విగ్రహం అన్నారు. మనకు రూఢి ఏమైందంటే దేవతా విగ్రహం, మిగతా విగ్రహం కాదనుకుంటాం. ఇవన్నీ కూడా విగ్రహాలు, ఇవన్నీ కూడా బొమ్మలే. మీరేమంటారు? వినాయకుని విగ్రహం తీసుకొస్తా అంటారా లేదా? వినాయకుని బొమ్మను కూడా తీసుకొని వస్తా అంటారు. ఆ బొమ్మ అన్న విగ్రహాన్ని ఒకటైందా వేరైందా? అందుకని ఇది కూడా విగ్రహమే, ఇది కూడా బొమ్మే, ఇది కూడా శరీరమే. అవునా కాదా? బొమ్మ అని పిలిచినా, విగ్రహాన్ని పిలిచినా, శరీరాన్ని పిలిచినా, ఒక మూర్తికి మూర్తి అని పిలిచినా ఒకే ఆకారానికి చెప్పబడతాయి. అంటే ఇక్కడ విగ్రహ ధర్మాలు అంటే ఏంటిది? శరీర ధర్మాలు చెప్పబడినవి అన్నాయి. విగ్రహ ధర్మై ఇంద్ర ఆత్మానం తుష్టావా, శరీర ధర్మాన్ని అనుసరించి ఇంద్రుడు తాను స్థుతి చేసుకున్నాడు. ఎట్లాగా? త్వాష్ట్రవదాదిభిరితి తత్పరిహర్తవ్యం. త్వాష్ట్రవద చేసినప్పటికీ నాకు దోషం కలగలేదు అని ముందు సూత్రంలో అన్నారా లేదా? దాన్ని పరిహారం చేయాలా వద్దా? పరిహారం చేయాలి, దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని? అత్రోచ్యతే నతు ఆష్ట్రవధాదీన విజ్ఞేయ ఇంద్రియ స్తుత్యర్థత్వేనోపన్యాసః యది యస్మాద్ ఏవం కర్మాహం తస్మాన్ మాం విజానీహి ఇతి కథం తరిహి విజ్ఞానాస్తుత్యర్థత్వేన యత్ కారణం త్వాష్ట్రవదాదీని సాహసాని ఉపన్యస్య పరేణ విజ్ఞానస్తుతి మనుసంధదాతీతి. ఇక్కడ ఈ విషయం ఏం చెప్తున్నారు అంటే త్వాష్ట్రాదివదాదినం విజ్ఞేయే, నేను త్వాష్ట్ర ఇంకేది యతులను కూడా నరికి ఏమి ఎక్కడికి వేసా అన్నాడు? కుక్కలకు, తోడేలకు, నక్కలకి, తోడేలకు వేశాను, అయినా కూడా నాకు దోషం, ఆ దోషం నాకు అంటలేదు అని కదా అన్నాడు. త్వాష్ట్రను చంపాను,
ఆ తర్వాత యతులను కూడా ఏది శాస్త్ర ధర్మాన్ని అనుసరించకుండా ఉండే యతులను కూడా నేను సంహారం చేసి కుక్కలకు తోడేళ్లకు వేసేసిన అయినా నాకు దోషం అంటలేదు అంటే ఇంద్రుణ్ణి తనను తాను స్థుతి చేసుకున్నట్ట, ఆత్మజ్ఞానాన్ని స్థుతి చేసినట్ట. ఇక్కడ నేను ఆత్మజ్ఞానే కాబట్టి ఆత్మజ్ఞానం చేత నాకు ఆ దోషం కలగలేదన్నాడే కానీ నేను ఇంద్రుని కాబట్టి నేను ఇంద్రుని అయినందువల్ల నాకు ఆ దోషం కలగలేదన్నాడా? అక్కడ ఇంద్రుని యొక్క స్థుతి కాదు అక్కడ చేసింది, ఆత్మజ్ఞానం యొక్క స్థుతి చేశాడే కానీ ఒక విగ్రహాన్ని గురించిన స్థుతి అక్కడ జరగలేదు. అందువల్ల నత్వాష్ట్రవదాదీనాం విజ్ఞేయేంద్ర స్తుత్యర్థం ఉపన్యాస. ఇక్కడ ఇంద్రుని తనను తానుకు స్థుతి చేసుకునేదాని కొరకు అక్కడ విషయము చెప్పబడలేదు. మరేంటిదంటావా? యస్మాదేవం కర్మాహం తస్మాన్మాం జానీహి. ఇలాంటి కర్మలు కలిగిన వాడిని కూడా నేను, ఎవడు ఇంద్రుడు ఇలాంటి కర్మలన్నీ కూడా చేశాడా? అలాంటి కర్మలు నేను చేసినప్పటికీ ఏం కాలేదు కథంద అని చెప్పారు కదా. విజ్ఞాన స్తుత్యర్థత్వేనా తనను తాను స్థుతి చేసుకునే దానికి అక్కడ విషయం చెప్పలేదు. విజ్ఞానమానందం బ్రహ్మ అన్నాడు. అంటే బ్రహ్మ విజ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ విజ్ఞానమే బ్రహ్మస్వరూపం కాబట్టి నేను కూడా బ్రహ్మస్వరూపం కాబట్టి నేనేం కర్మ చేసినా నాకు అంటలేదు అన్నారు. నేనేం కర్మ చేసినప్పటికీ అంటలేదు అన్నారు. యోగ వాసిష్టంలో ఒక లీలోపాఖ్యానం వస్తుంది. లీలోపాఖ్యానం అంటే అసలు లీలోపాఖ్యానం కాదు, మాయ లీలోపాఖ్యానం ఇంకొకటి ఉంది. అసలు లీలోపాఖ్యానమేమో సరస్వతీదేవికి అనుగ్రహపాత్రులైన లీల. ఇంకొక లీల ఏమో ఆమె ఏం చేస్తుందంటే ఒక జార పురుషుణ్ణి కూడి విహరిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని కూడా రాజు దండన చేయాలనే ఉద్దేశం చేత దండన చేస్తారు. అయితే వాళ్ళిద్దరు కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. ఆత్మజ్ఞానం కలిగినందువల్ల, ఆత్మస్వరూపం ఉన్నందువల్ల వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పటికీ, జతగా ఉన్నప్పటికీ రాజు ఎన్ని దండలను పెట్టాడో ఆ దండన వీళ్ళని ఏం కూడా బాధించలేదు అని. ఎందుకు? వాళ్ళు శరీరానికి అతీతమై ఉన్నారు కాబట్టి రాజదండన ఏం కూడా చేయలేదు. అట్లాగే ప్రహ్లాదుని కూడా తండ్రి ఎన్నో రకాలుగా పెట్టాడు. పెట్టి అంతలో ఉండేది నారాయణ, కొట్టేవాడు నారాయణే, కొట్టబడేవాడు నారాయణ స్వరూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టే బాధలు కూడా ప్రహ్లాదునికి ఏమాత్రం కూడా కలగలేదు. అంటే దీనివల్ల తెలిసేది ఏంటి అంటే శరీరానికి భిన్నమే, శరీరానికి వ్యతిరేక్తమే, శరీరానికి అనుగుణంగా లేకుండా ఆత్మభావంతో ఉన్నవాడికి శరీరం ద్వారా ఏం జరిగినప్పటికీ ఆ దోషాలు అంటబడవు అనేది గుర్తుకొచ్చేస్తుంది. ఇన్ని యొక్క ప్రక్రియల ద్వారా తెలుసుకునేది ఏంటి అంటే ఆత్మజ్ఞాని ఏది అంటదు. అందుకొరకే నేను బ్రహ్మస్వరూపం నన్నే ఉపాసించు అంటే నేను విజ్ఞాని కాబట్టి ఆ విజ్ఞాన స్వరూపాన్ని ఉపాసించవని ఇంద్రుడు చెప్పాడే కానీ కేవలము ఈ విగ్రహంతో కూడుకున్న ఇంద్రుణ్ణి ఉపాసన చేయమని అక్కడ చెప్పలేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి విజ్ఞాన స్తుత్యర్థేన యత్ కారణం త్వాష్టవదాదీనాం సాహసాన్ని ఉపన్యస్త. త్వాష్టవద చేసిన కారణం ఏంటిది అంటే ఫలానా కారణం ఉంది కాబట్టి ఆ కారణం ఉన్నందువల్ల సాహసోపేతమైన కార్యం చేశాడు. ఎందుకంటే అతడు సామాన్యంగా చంపబడేవాడు కాదు. అయినప్పటికీ సాహసాన్ని ఉపన్యస్త పరేణ విజ్ఞాన స్థితిం అనుసంధాతి అన్నాడు. తర్వాత ఈ విధ సాహస కార్యం చేసినప్పటికీ విజ్ఞాన స్థితిని చేస్తున్నాడు. అక్కడ విజ్ఞానాన్ని స్థుతి చేశాడు కానీ శరీరాన్ని స్థుతి చేయలేదు. విజ్ఞానం యొక్క స్థుతి ఏంటిది అంటే తస్య మే తత్ర లోమచన మీయతే స యో మాం వేద నహ వయ్య తస్య కేనచ కర్మన లోకో మీయతే ఇత్యాదినా. త్వాష్ట్ర మొదలైన వాళ్ళని చంపినప్పటికీ, హింస పెట్టినప్పటికీ నా ఒక వెంట్రుక కూడా ఊడిపోలేదు అని అంటా లేదా? వాని ఇన్ని రకాలు చేశాడు, నన్ను చేశాడు, నన్ను కూడా ఊడగొట్టాడు అని లోకం కూడా అనుకుంటారు లేదా? అంటే అర్థమేమి? ఇన్ని చేసినప్పటికీ వాడికి ఒక వెంట్రుక కూడా ఊడిపోయలేదు. నా వెంట్రుక నువ్వు ఎన్ని చేసినా నా ఒక వెంట్రుక ఊడగొడతావర్రా అని లోకంలో కూడా ఒకరిపైన ఒకరు అనుకుంటా ఉంటారు లేదా?
అట్లాగే ఇన్ని చేసినప్పటికీ నా ఒక వెంట్రుక కూడా ఊడిపోలేదని ఇంద్రుడు కూడా అంటున్నాడు. ఏమని? తస్యమే తత్వ లోమ, లోమ అంటే వెంట్రుక, నా మీయతే యోమాం వేద. అట్లాగే అన్ని చేసినప్పటికీ నా వెంట్రుక కూడా ఎట్లయితే ఊడిపోలేదో అట్లాగే నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఇంద్రుని తెలుసుకోవడం, ఇక్కడ విజ్ఞాన రూపమైన బ్రహ్మం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ వెంట్రుకను కూడా ఎవడు ఊడగొట్టలేడు అని. అంటే అర్థమేమి? అది కాదు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాడు బ్రహ్మస్వరూపమే అవుతాడు కాబట్టి అతను ఏం చేసినా అంటబడదు, ఇతరులు కూడా ఏం చేయలేరు అనే ఉద్దేశాన్ని చెప్పవచ్చు. తాను ఏం చేసినా అంటబడు, ఇతరులు కూడా తాను ఏమీ చేయలేరు. ఎందుకు? శరీరమే తానిది కానప్పుడు ఆ చేసేవాడు కూడా ఎవడు? తన స్వరూపమే కదా, తనకంటే భిన్నమైన వాడా? చేసేవాడు తన స్వరూపమే, చేయబడేవాడు తన స్వరూపమే. కాబట్టి వేద నాహవే తస్తే కేనచ్చ కర్మణ లోకో మీయతే. అట్లా ఎవరైతే నా స్వరూపాన్ని తెలుసుకుంటాడో, అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడిని కూడా లోకము ఏమీ చేయలేదు అని. ఈ విధంగా నేను తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేసినప్పటికీ నా యొక్క వెంట్రుక కూడా ఊడిపోలేదు. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో అతన్ని కూడా లోకము ఏమి చేయలేదు అనే ఉద్దేశం చేత అక్కడ ఇంద్రుడు అన్నాడు. అన్నప్పుడు అక్కడ విగ్రహ రూపమైన ఇంద్రుని గురించి చెప్పినట్ట, విజ్ఞాన రూపమైన తత్వాన్ని గురించి చెప్పినట్ట. అందుకని ఏదుక్తం భవతి యస్మాద్ ఈదృశాన్యపి క్రూరాని కర్మాని కృతవతో మమ బ్రహ్మభూతస్య లోమాపి న హింసతే. ఎందుకంటే ఇలాంటి క్రూర కర్మలు చంపడం అంటే క్రూర కర్మ, మామూలు కర్మ. ఇలాంటి క్రూర కర్మ చేసినప్పటికీ మరి నన్ను అలాంటి చేసిన నన్ను బ్రహ్మభూతస్య, నేను బ్రహ్మభూతున్నై ఉన్నాడు, బ్రహ్మస్వరూపున్నై ఉన్నాను, బ్రహ్మ విజ్ఞానై ఉన్నాను కాబట్టి లోమాపి నా హింసతే, ఒక వెంట్రుకను కూడా నాకు కదిలించలేకపోయింది ఆ కర్మ లేదా ఆ పాపము ఆ దోషము. అంటే నాకేమాత్రం కూడా హాని జరగలేదు. వాళ్ళని కూడా అంతే, ఆయన ఎన్నో హింసలు పెట్టాడు. నీళ్ళలో పడేశాడు, సముద్రంలో పడేశాడు, అగ్నిలో పడేశాడు. ఎవరు? ఆ కృత్రిమ లీలాను అతన్ని ఇద్దరిని కూడా అని చేసినప్పటికీ వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఆత్మస్వరూపం రెండు మనసులు కలిసిపోయిన ఎంతేనో ఆ మనసులు కూడా బ్రహ్మంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనసును హింస పెడుతున్నారా, వాళ్ళు శరీరాన్ని హింస పెడుతున్నారా? శరీరాన్ని హింస పెడుతున్నారు. కాబట్టి రెండు మనసులు ఏకమైపోయినాయి, మనుషులు వేరైపోయినాయి శరీరానికి. అందువల్ల కలిగే దెబ్బలు, రకరకాల కోతలు వగేరా అంత కూడా శరీరాన్ని తగిలాయి. కానీ అక్కడ వాళ్ళకి ఏ మాత్రం కూడా బాధ కలిగలేదు. ఎప్పుడైతే శరీరాన్ని అంటిపెట్టుకుంటుందో మనస్సు, అప్పుడే శారీరకం ద్వారా పొందే ఆ బాధలన్నీ కూడా గుర్తుకొస్తాయి. కానీ శరీరానికి సంబంధం లేకపోతే బాధలు గుర్తుకు రావు. ఎట్లాగా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీమ కుట్టిన మనకు తెలుస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మనసు ఆ శరీరంతో అంకితమై లేదు, శరీరానికి సంబద్ధమై లేదు. అయితే ఇప్పుడు బ్రహ్మ విజ్ఞానం కలిగిన వాడికి మనస్సు తానే అయిపోయి, శరీరం తానే అయిపోయి, దానికి భిన్నంగా ఉన్న ప్రపంచం తానే అయినప్పుడు ఇంకా దేన్ని గురించి బాధపడతాడు? ఎవరు అతన్ని బాధ పెట్టగలుగుతారు? దీనివల్ల తెలిసేది ఏంది అంటే అజ్ఞానికి తప్ప జ్ఞానికి బాధ లేదు. ఏం చేసినా పాపం లేదు, తప్పు లేదు. కొంతమంది అంటారే, మీరు పెద్దవాళ్ళయ్యా, మీరు ఏం చేసినా మీకు వెళ్తుంది, మాకు వెళ్తుందయ్యా అంటుంది మా బంగారమ్మ గారు. అన కదా, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏం చేసినా వెళ్తుంది, మేమంతా చిన్నవాళ్ళం కాబట్టి ఏం చేసినా తప్పే అనిపిస్తుంది అని లోకంలో వ్యవహారం ఉందా లేదా? అక్కడెట్లాగైతే తన పెత్తనాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని, యవ్వనాన్ని చూసుకొని అన్ని కర్మలు చేసినందువల్ల అతన్ని ఎవరైతే ఏం చేయలేకపోతున్నారో, అంతగా రాజకీయ నేతల్ని ఏం చేయలేకపోతున్నారు అంటే అర్థమేమి? వాళ్ళకి ఒక రకమైన బలం ఉంది కాబట్టి అక్కడ ఎవరేం చేయలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఆత్మబలం బలం దిక్క్షత్ర బలం అన్నాడు విశ్వామిత్రుడు. ఆత్మబలం బలము, క్షత్రియ బలం ఏదైతే ఉందో అది దానికి ధిక్కారమవుగాక అల్పమైంది అన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు, ఆత్మజ్ఞాని అయిన వాడు ఏ కర్మ చేసినా అసలు సామాన్యంగా క్రూర కర్మలు చేయనే చేయడు.
ఒకరు చేసినా మంచి అంటదు, చెడు కూడా అంటదు అనే దాన్ని ఈ ఆఖ్యాయిక మనకు గుర్తు చేస్తుంది. అందుకొరకే నన్ను ఏం చేయలేదు, ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అతన్ని కూడా లోకం ఒక వెంట్రుక కూడా కదల్చలేరు అన్నారు. నన్ను అంటే అర్థమేమి ఇక్కడ ఇంద్రుని కాదు, విజ్ఞాన రూపమైన తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతని లోకం కూడా ఎవరు ఏం చేయలేదు అని చెప్పి స యో అన్యోపి మాం వేదన తస్య కేనచిదపి కర్మణ లోకో హింసతే ఇది. అట్లాగే లోకం కూడా ఇతరులు ఎవరైనా కానీగాక నన్ను తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న వాడిని కేనచిదపి కర్మణ ఏ కర్మ చేత కూడా వాడికి దోషము అంటదు, లేదా లోకం అతన్ని హింసించేదానికి అవకాశము లేదు అని ఇక్కడ ఆత్మజ్ఞాన స్థితిని చెప్పబడిందే కానీ ఎట్లాగైతే వామదేవుడు గర్భంలో ఉండి నేను పూలం అని ఇతను జ్ఞానంతో చెప్పాడో ఆ యొక్క పద్ధతిలోనే ఇక్కడ ఇంద్రుడు కూడా చెబుతూ ఉన్నాడు, నన్ను ఏం చేయలేదు. అట్లాగే లోకంలో ఎవరైనా ఈ విధంగా ఉన్నప్పటికీ అతను కూడా ఎవరు కూడా ఏం చేయలేరు అని. అందువల్ల విజ్ఞేయంతు బ్రహ్మైవ ప్రాణో అస్మి ప్రజ్ఞాత్మ ఇది. అందువల్ల ఆ బ్రహ్మమే ప్రాణము, అదే నేను, అదే ప్రజ్ఞాత్మ ఇది వక్ష్యమానం అందు ముందు రాబోతుంది. ముందు దానిలో ముందు ప్రక్రియలో వస్తుంది కాబట్టి బ్రహ్మమే నేను, అదే బ్రహ్మైవ ప్రాణ, బ్రహ్మమే ప్రాణం, ఆ ప్రాణమే నేను, అదే ప్రజ్ఞాత్మ అని ఈ విధంగా వక్ష్యమానత్వాదు. తస్మాత్ బ్రహ్మవాక్యమేతతో ఇక్కడ చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ప్రతిజ్ఞాధిక రూపంలో ప్రాణం అని చెప్పబడింది, ఆ వాక్యము బ్రహ్మపరమే కాని ప్రాణపరం కాదు, జీవపరం కాదు, దేవతాత్మ స్వరూపం కూడా కాదు అని ఈ విధంగా చెప్పి చివరిగా మళ్ళీ ఇంక పూర్వపక్షం వేస్తున్నారు. చివరిగా ఏంటిది? జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇతి చేత్ న ఉపాస త్రైవిద్యాదాశ్రితత్వాదిహ తద్యోగాతో మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. జీవుని సంబంధము ముఖ్య ప్రాణం యొక్క లింగం ఉన్నందువల్ల అన్నారు. జీవలింగం ఉంది, ముఖ్య ప్రాణం ఏంటిది అంటే ఆవాగమనం చేసి దేని సాధనైతే ఈ శరీరం నిలిచి ఉంటుందో దాని యొక్క లింగం కూడా ఉన్నందువల్ల ఇక్కడ బ్రహ్మలింగం అని అన్వయం చేసేదానికి వీలు లేదు అని ఇక్కడ వరకు పూర్వపక్షం యొక్క ఆక్షేపణ సూత్రంలో చూస్తున్నారు కదా. జీవముఖ్య ప్రాణలింగాన్న ఇతి చేత్, ఇక్కడి వరకు పూర్వపక్షం ఈ సూత్రంలో జీవలింగం ఉంది, ముఖ్య ప్రాణలింగం ఉంది కాబట్టి బ్రహ్మకు అన్వయం చేసేదాని అవకాశం లేదు అని ఒకవేళ అంటావేమో త్రైవిద్య ఆశ్రితత్వాదిహ తద్యోగాతో ఉపాస త్రైవిద్య ఆశ్రితత్వాతో ఉపాసన ఏదైతే ఉందో బ్రహ్మపరకం 3 రకాలైన ఉపాసన చెప్పబడుతుంది కాబట్టి అక్కడ చెప్పబడదు ఎన్ని రకాలుగా లింగం ఉన్నప్పటికీ అక్కడ బ్రహ్మలింగమైన ద్యోతకం అవుతుంది. ఒకవేళ 3 కనిపించినట్టయితే 3ను ఉపాసన చేయాలి కదా, ఉపాసన చేసేవాడు శాంతిని పొందవలసి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆ విధంగా చెప్పే తద్యోగాదంటే బ్రహ్మలింగ యోగం ఉన్నందువల్ల బ్రహ్మమే చెప్పబడుతుంది కానీ మిగతా 2 చెప్పకూడదని సామాన్యమైన అర్థం ఈ సూత్రానికి. ఇక్కడ భాష్యం ఏం చెప్తుంది? యద్యపి అధ్యాత్మ సంబంధ భూమా దర్శనాన్న పరాచీనస్య దేవతాత్మన ఉపదేశ. ఇంతవరకు ఏమన్నామో అధ్యాత్మ సంబంధం చెప్పినందువల్ల శరీరం సంబంధం చెప్పినందువల్ల మరి ఇందులో దేవుడు అయిపోయా, దేవతాత్మను వదిలిపెట్టండి. మొత్తం 4 కదా లింగాలు చెప్పింది. ఏంది? బ్రహ్మలింగము, ప్రాణలింగము, దేవతాత్మలింగము, ఆ జీవలింగం కదా. అక్కడ ఎట్లాగా ఇక్కడ ఏంటిది? అధ్యాత్మ సంబంధం చెప్పినందువల్ల ఆత్మ అంటే ఇక్కడ శరీరాన్ని గురించి, అక్కడ దేవత గురించి దేవతా శరీరాలు వేరైపోయి ఈ శరీరాలు వేరైనాయి కాబట్టి ఇప్పుడు జీవుడు ప్రాణం 2 మిగిలినాయి కదా, వాటిని తీసుకుంటే వచ్చే నష్టమేమి అని నువ్వు అన్నావు కదా. అయినప్పటికీ ఉపదేశ తథాపి నా బ్రహ్మవాక్యం భవితమరతి. దేవతను వదిలిపెడతాం మేము. నువ్వు ఇంద్రుడు ఏం చేసినప్పటికీ దేవత స్వరూపం కాబట్టి ఏం కాలేదన్నా అతను వదిలిపెడతాం. కానీ మిగతా 2 ఉన్నాయి కదా, మిగతా 2 ఏంటిది?
జీవలింగం లింగాన్ ముఖ్య ప్రాణలింగాచ్చ. ఒకటి జీవలింగం ఉంది, ఒక ముఖ్య ప్రాణలింగం కూడా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని తీసుకుంటే వచ్చిన నష్టమేమి? ఎందుకంటే ఆ రెండింటిని గుర్తు చేస్తుంది, ఆ రెండింటిని సూచిస్తుంది. కాబట్టి జీవస్య తావత్ అస్మిన్ వాక్యే విస్పష్టం లింగం ఉపలభ్యతే అన్నారు. ఈ యొక్క వాక్యంలో, పూర్వ చెప్పిన వాక్యంలో ఏదైతే ఉందో జీవలింగం అత్యంత స్పష్టంగా మనకు చూడబడుతుంది. ఏదన్నా సందేహంగా ఉంటే ఆ సందేహాస్పదంగా ఉంది కాబట్టి దాన్ని ఒప్పుకునేదానికి వీలు లేదని ఒకవేళ నువ్వు అంటే అనవచ్చు. కానీ జీవలింగం మాత్రము అతి స్పష్టంగా కనిపిస్తుంది. అని కనిపిస్తుంది, నవాచం విజజ్ఞాసీత వక్తారం విద్యాతిథి. నువ్వు వాక్కును చూడబోకు, వక్తను చూడు అని చెప్పబడుతుంది. వాక్కును తెలుసుకోబోకు, వక్తను తెలుసుకో అని. వక్త అంటే వాడిక్కడ జీవుడా లేదు బ్రహ్మమా? నీ బ్రహ్మానికి శరీరం లేదు, వాక్కు లేదు, ఏమీ లేదు, ఇంద్రియాలు లేవు. అది ఏం చూడడు, ఏం చేయడు, ఏం తినడు, ఏం వినడు, ఏం నడవడు, ఏం మాట్లాడు. ఇక్కడ ఏం చెప్పింది వాక్యము? నా వాచం విజానీత. నువ్వు వాక్కును తెలుసుకోకు, వక్తను తెలుసుకో అన్నాడు. వక్త అంటే ఇంద్రియ సమూహం ఉన్నవాడే వక్త అవుతాడు కానీ ఇంద్రియ సమూహం లేకపోతే వక్త కాడు. ఇక్కడ ఇంద్రియ సమూహం లేదు. ఇక్కడ ఏమైనా మాటలు వినబడుతున్నాయి మనకి. ఎక్కడెక్కడ ఇంద్రియ సమూహం ఉంటుందో అక్కడక్కడ మనకు వక్తృత్వం వస్తుంది. ఆఖరికి పశువులు కావచ్చు, అంబా అంటా ఉంటాయి, అక్కడ కూడా వక్తృత్వం ఉంది కదా. కాబట్టి మనుషుల జీవుని యొక్క స్వరూపం ఏంటిది? వక్తృత్వం వగైరా ఉంది. కాబట్టి ఇక్కడ వాచంన విజిజ్ఞాసీత, ఇది వాక్కును తెలుసుకోకు, వక్తను తెలుసుకో అనేది జీవలింగం స్పష్టంగా తెలియబడుతుందా లేదా? అత్రైహి వాగాదిభిః కరణైః వ్యాపృతస్య కార్యకరణాధ్యక్షస్య జీవస్య విజ్ఞేయత్వం విధీయతే. అందలిక్కడ వాగాదివి అంటే వాక్ పాని పాద